హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలసిరి నిలయంలో. ఇది వైకుంఠ ఏకాదశి రోజు బ్లాగ్ అండి. ఐ వోకప్ అట్ 7 AM అండ్ ఐ హ్యాడ్ మై బాత్ అండ్ విష్ణు సహస్రనామాలు విందామనేసి యూట్యూబ్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఇయర్ అయితే మనకి క్రిస్మస్ అండ్ వైకుంఠ ఏకాదశి ఒకే రోజు వచ్చాయి కదా. అలాగే మనకి తెలియంది ఏంటంటే గీతా జయంతి కూడా ఈరోజే అన్నమాట. Ekadashi, the day of Lord Hari, is the 11th day of the moon cycle, both from Purnima, that is full moon, and from Amavasya, that is new moon. Well known as the day of Lord Hari, this is celebrated as one of the highly auspicious days suitable for fasting. పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత 11వ రోజున ఏకాదశి అనేది వస్తుందండి. ఇది లార్డ్ హరి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు అనేసి అంటారు. విష్ణు దేవాలయాలన్నింటిలో ప్రత్యేక పూజలు జరుగుతాయండి ఈరోజు. Vaikunta Ekadashi or Mukoti Ekadashi is one of the important and auspicious days for Hindus. It is dedicated to Vishnu. It occurs in the month of Margashirsha between December and January. When observed, it bestows liberation from the cycle of birth and death. Since it is Ekadashi day, try to observe a fast. Fasting is not only beneficial to our body and mind, but it also has a lot of spiritual benefits. On Vaikunta Ekadashi, people usually chant Hare Krishna mantra, that is Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, and read at least few slokas of Bhagavad Gita, as Gita Jayanti also occurs on the same day, and try to visit Vishnu temple as it is not possible during these COVID days. Usually people visit Vishnu temples during or on Vaikunta Ekadashi. Did you know that the moon affects the ocean? On full moon day, usually the waves are higher. And our human body is composed of 60%. 60% of our human body is composed of water and has saline content like ocean.
So the moon has influence on body. Anything which influence body influence mind as well, and that is why our ancestors have said to fast on Ekadashi. Because when the stomach is kept empty, the toxins in the body get cleared. Fasting has a purifying effect on body. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి, పూరి అండ్ ఆలు కర్రీ. నేను ఫాస్టింగ్ చేద్దాం అనుకున్నాను ఈరోజు. యూజువల్గా అయితే ఏకాదశి రోజు వాటర్ కూడా తీసుకోకూడదు అంటారు, బట్ నాకు గ్యాస్ట్రైటిస్ ఉంది కాబట్టి నేను ఫ్రూట్స్ అండ్ మిల్క్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద సద్గురు ఇన్స్పైర్డ్ బీట్రూట్ కీర్ అనమాట. స్ట్రిక్ట్ ఫాస్ట్ చేయలేని వాళ్ళు, డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ అలవాటు లేకుండా ఉన్న వాళ్ళు కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. సీరియల్స్ అంటాం కదా, అంటే రైస్, వీట్ అలాంటివి తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఫ్రూట్స్, మిల్క్, నట్స్, సీడ్స్ అలాంటివి తీసుకోవచ్చు. అండ్ దుంప కూరలు అంటాం కదా, ఐ మీన్ పొటాటోస్, బీట్రూట్, క్యారెట్స్ ఇలాంటివి తీసుకోవచ్చంట. సో నేనైతే మార్నింగ్ ఓన్లీ ఒక గువా తీసుకున్నాను, అంటే ఒక జాంపండు తీసుకున్నాను, 1 గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ తాగాను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock ఎగ్జాక్ట్గా నాకు చాలా ఆకలేసింది. సో నేను ఇంకా ఏమైనా ఫాస్టింగ్ ఏమైనా తినచ్చా అనేసి ఒకసారి రీసెర్చ్ చేసింటే ఇలా బీట్రూట్ కీర్ చేసుకోవచ్చు అనేసి నేను చూశాను. నా దగ్గర సద్గురు ఫుడ్ రెసిపీ బుక్ ఉందన్నమాట, అందులో నేను చూశాను. ఇందులో అయితే నేను ఎక్కడ గీ కూడా వేయలేదండి, జస్ట్ మిల్క్లో బీట్రూట్ బాయిల్ చేశాను, 1 విజిల్ రానిచ్చాను. దాని తర్వాత ఒక 4 స్పూన్స్ ఆఫ్ జాగ్రీ పౌడర్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసాను డైరెక్ట్గా. డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసాను అనమాట. సీడ్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, రైజిన్స్ అండ్ క్యాష్యూస్ వేసాను. అంటే దాన్ని నేను గీ రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా వేసాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది అది. మింత్రాలో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ నడుస్తుంది కదండి, సో నేనైతే కొన్ని ఐటమ్స్ తెప్పించాను. ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. అవి ఫస్ట్ వచ్చేసి బ్లాక్ లెగ్గింగ్. నా బ్లాక్ లెగ్గింగ్స్ అన్నీ ఎలాస్టిక్ లూజ్ అయిపోయాయి అనమాట. సో బ్లాక్ లెగ్గింగ్ ఒకటి ఉంటే డిఫరెంట్ టాప్స్ వేసుకోవచ్చు కదా అని ఒక బ్లాక్ లెగ్గింగ్ తీసుకున్నా. అండ్ చాలా రోజుల నుంచి బ్యాక్ ప్యాక్ ఒకటి తీసుకోవాలనేసి చాలా ఇష్టం అనమాట. అండ్ సేల్ కాబట్టి మనకి ఆఫర్లో వస్తుంది కాబట్టి తీసుకున్నాను. కలర్ చూడండి ఎంత బాగుందో, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. డార్క్ పీచ్ కలర్ అనమాట. లెదర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ వన్ ఇస్ ద స్కార్ఫ్ అండి. స్కార్ఫ్ ఆర్ షాల్ అంటాం కదా, అది నేను సేమ్ ఇలాంటిది లాంగ్ స్కర్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను. సో దాని మీదకి ఇది ఉంటే బాగుంటుంది కదా, కొంచెం డీసెంట్గా ఉంటుంది అనేసి ఇది తెప్పించుకున్నాను. సేమ్ ఇదే డిజైన్లో లాంగ్ స్కర్ట్ కూడా ఉంది. ఇదే లాంగ్ స్కర్ట్ అండి. సో దీని మీదకి మనం ఏదైనా వైట్ ప్లెయిన్ టాప్ ఆర్ వైట్ టీషర్ట్తో పేరప్ చేసుకొని
ఆ స్కార్ఫ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. పియర్ షేప్ బాడీ ఉన్న వాళ్ళకి ఇలా లాంగ్ స్కర్ట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే అప్పర్ పార్ట్తో పోల్చుకుంటే లోయర్ హాఫ్ ఆఫ్ ద బాడీ కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు అనమాట. అంటే పియర్ షేప్ బాడీ అంటాం కదా, అది వాళ్ళు ఏం చేయాలంటే లోయర్ హాఫ్ ఆఫ్ ద బాడీ చబ్బీగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇగ్నోర్ చేసేలాంటి క్లాతింగ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పర్ హాఫ్ కొంచెం స్లిమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దే కెన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ అప్పర్ హాఫ్ ఆఫ్ ద బాడీ. అంటే టీ షర్ట్స్ తోటి అలా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఐ మీన్ పియర్ షేప్ బాడీ ఉన్నవాళ్ళు. సో నేను ఎక్కువగా జీన్స్, స్కిన్ ఫిట్ జీన్స్ కంటే కూడా ఇలా లాంగ్ స్కర్ట్స్కి ప్రిఫర్ చేస్తాను అనమాట. జీన్స్ వేసుకోవాలనుకుంటే హై వేస్ట్ జీన్స్ వేసుకుంటే బెటర్ అండి ఈ బాడీ స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు. అండ్ దీస్ ఆర్ వైట్ స్నీకర్స్ తీసుకోవాలనేసి ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఐ మీన్ ఎప్పుడైనా కొంచెం మోడ్రన్ డ్రెస్సెస్ పైకి అలాగా బాగుంటుంది కదా, అండ్ ఏ కలర్కైనా కూడా ఇది పేరప్ అయిపోతుంది. ఎప్పటి నుండో అనుకుంటున్నాను. నాకు లాస్ట్కి మంచి డీల్లో దొరికిందనమాట మింత్రాలో. లెదర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ మీన్ సైడ్లో మనకి వచ్చిన లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ వచ్చింది కదా, అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫిట్టింగ్ కూడా నావి కొంచెం పెద్ద కాళ్ళు, ఎప్పుడు నాకు దొరకవన్నమాట. ఇది కరెక్ట్గా ఫిట్ అయింది. లాస్ట్ సైజ్ ఆర్డర్ పెట్టాను అందుకే, అండ్ బాగానే ఫిట్ అయింది. సో మొత్తానికైతే 1 pair ఆఫ్ స్నీకర్స్, 1 scarf, 1 legging, 1 long skirt అండ్ 1 బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను. బాగున్నాయి అమ్మా. ఓ నాది Hey. సో డిన్నర్కి వచ్చేసేసరికి నేను మష్రూమ్ తోటి ఒక వెయిట్ లాస్ గ్రేవీ చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జస్ట్ వాచ్. Quickly rinse the mushrooms and add 1.5 cup of curd and 2 tablespoons of red chili powder, 1 tablespoon of dhania powder, half tablespoon of pepper, half tablespoon of salt. Here I am using pink Himalayan salt. 1 teaspoon of homemade garam masala. Mix all the ingredients together and marinate for half an hour. You can also add 1 tablespoon of ginger garlic paste, a handful of mint and coriander leaves for extra flavor. On a heated pan, add the marinated mushrooms and cook on high flame for 10 minutes, followed by low flame or medium flame for another 5 minutes. When the oil floats on the top, you can switch off the flame and serve the hot weight loss curd mushroom curry recipe, and it tastes great with pulka, parota or chapatis. Thank you for watching my video. Do like, share, comment and subscribe my channel for more such videos. This is Dr. Sirisha signing off. Bye bye.